తీర్మార్ మల్లన్న అంటే మల్లన్నే. ఒకప్పుడు బీఆర్ఎస్ను కేసీఆర్ను మాత్రమే టార్గెట్ చేసి రోజు తిట్టుడే పనిగా పెట్టుకొని పాపులర్ అయిపోయిండు. అటెంక బీజేపీలో చేరినా అన్నాడు. వాళ్ళ మీద ఎత్తేడు దోషిల మన్ను పోసి అవలకొచ్చిండు. అటెంక కాంగ్రెస్ వాళ్ళ సంఖకి ఎక్కిండు. ఎమ్మెల్సీ టికెట్ వచ్చేదాకా ఆహో ఓహో అని ఆకాశానికి ఎత్తిండు పార్టీని. ఇక ఏమంటే ఎమ్మెల్సీగా గెలిచిండో అప్పటి సంది కాంగ్రెస్ మంత్రులను సీఎంను కూడా ఏకిపడేస్తుండు. మొన్నటిదాకా 7,200 అనే వాదం ఎత్తుకున్నాడు. అటెనక బహుజన వాదం అని మాయావతిని నెత్తిన పెట్టుకున్నాడు. ఇప్పుడు మళ్ళా కొత్తగా బీసీ వాదం నినాదాన్ని ఎత్తుకున్నాడు. అచ్చేదమ్ము బీసీ సీఎమే అవుతాడు. ఓసీ సీఎంగా రేవంతే లాస్ట్ సీఎం అనుకొచ్చిండు. బీసీలే ఓసీలకు సీట్లు ఇచ్చేటట్టు ఉండాలి. కాంగ్రెస్ మంత్రులు స్కాములు చేస్తాండ్రు. సీఎం ఓసీలకే పదవులు ఇస్తాండు. వాళ్ళందరి పని పడతా అని స్టేజీ మీదకి వెళ్ళి వార్నింగ్ ఇవ్వబట్టిండు. ఇట్లా తీర్మార్ మల్లన్న కేసీఆర్ను తిడితే మనకే మేలనుకొని మనం చేరదీస్తే మనల్ని కూడా గదే తీలేక పడేస్తుండేంది. ఇసొంటోన్ని నమ్మి పక్కకు పెట్టుకున్నాడు మన బుద్ధి తక్కువ పని.